ఈ ఆర్థిక సంవత్సరం భారత ఆర్థిక వ్యవస్థ బేషుగ్గా ఉందని గోల్డ్‌మ్యాన్ సాక్స్ కితాబిచ్చింది. దీనికి కారణం కూడా లేకపోలేదు. అమెరికా, ఇరాన్ల మధ్య శాంతి ఒప్పందం కుదరటం వల్ల ఆయిల్ ధరలు తగ్గుముఖం పడతాయి. ధరలు తగ్గితే ద్రవ్యోల్బణం కూడా అదుపులోనికి వస్తుంది. అదేవిధంగా ద్రవ్యలోటు కూడా తగ్గుతుందని గోల్డ్‌మ్యాన్ సాక్స్ తాజా నివేదికలో వెల్లడించింది. అయితే గోల్డ్‌మ్యాన్ అంచనా వేసినట్లు ఇండియా ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా, బలంగా ఉందా అంటే లేనే లేదు అని చెప్పుకోవాల్సిందే. భారత ఆర్థిక వ్యవస్థకు 3 రకాలైన ఇబ్బందులు తోడై జీడీపీ జోరుకు ముందరి కాళ్లకు బంధం వేస్తోంది. మరి ఆ సమస్యలేంటి? ఓ లుక్కేద్దాం. ఇండియన్ ఎకానమీ ప్రపంచంలోనే శరవేగంగా దూసుకుపోతున్న ఆర్థిక వ్యవస్థ అని గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీలు ఇప్పటి వరకు ఇండియాను ఆకాశాన్నెత్తాయి. అమెరికా, ఇరాన్ యుద్ధం వల్ల ప్రపంచంలోని ప్రతి దేశం ఆర్థికంగా ఇబ్బందులు పడుతోంది. ఇక ఇండియా కూడా ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ఇక ఇండియా ఇంధన అవసరాల కాను 90% దిగుమతులపైనే ఆధారపడుతోంది. యుద్ధం మొదలైన వెంటనే ఆయిల్ ధరలు రెట్టింపయ్యాయి. దీంతో ఇండియా ఆర్థిక వ్యవస్థ నెమ్మదించింది. అయితే స్విట్జర్లాండ్లో ఈ నెల 17న అమెరికా, ఇరాన్ల మధ్య శాంతి ఒప్పందం తర్వాత ఇండియా ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ గోల్డ్‌మ్యాన్ సాక్స్ తాజా నివేదికలో వివరించింది. ఈ ఏడాది ఇండియా స్థూల దేశీయోత్పత్తి లేదా జీడీపీ ముందుగా అంచనా వేసిన దానికంటే మరింత మెరుగుపడిందని అంచనా వేసింది. చమురు ధరలు తగ్గితే ద్రవ్యోల్బణంతో పాటు కరెంటు ఖాతా లోటు కూడా అదుపులోకొస్తుంది. మొత్తానికి చూస్తే దేశ ఆర్థిక వ్యవస్థ లేదా జీడీపీ మరింత పుంజుకుంటుందని గోల్డ్‌మ్యాన్ సాక్స్ తాజా నివేదికలో వివరించింది. అయితే గతంలో ఇదే గోల్డ్‌మ్యాన్ సాక్స్ ఈ ఏడాది చమురు ధరలు Q3, Q4లో $82గా అంచనా వేసింది. అలాగే అంతకు ముందు వచ్చే ఏడాది అంటే 2027లో బ్యారెల్ $92గా చమురు ధర అంచనా వేసింది. తర్వాత దాన్ని $80, తర్వాత చివరగా $75కు సవరించింది. దీంతో ఈ ఏడాది రియల్ జీడీపీ 0.3% పెంచి 6.8%కి సవరించింది. అలాగే ద్రవ్యోల్బణం కూడా 0.2% తగ్గించి 4.4%కి పరిమితం కావచ్చునని, అలాగే ఈ ఏడాది కరెంటు ఖాతా లోటు 0.2% మెరుగుపడి జీడీపీలో 1.1%గా నమోదు కావచ్చునని గోల్డ్‌మ్యాన్ తాజా నివేదికలో పేర్కొంది. మొత్తానికి గోల్డ్‌మ్యాన్ చెప్పదలుచుకుంది మిడిల్ ఈస్ట్లో యుద్ధం జరుగుతున్న దాని ప్రభావం ఇండియన్ ఎకానమీపై పెద్దగా ఏమీ లేదంటోంది. ప్రభుత్వం సకాలంలో తీసుకునే నిర్ణయాల వల్ల గ్లోబల్ మార్కెట్లో పెట్రోల్ ధరలు పెరిగినా వినియోగదారులపై పెద్దగా భారం వేయకుండా జాగ్రత్తలు తీసుకుందని చెబుతోంది గోల్డ్‌మ్యాన్. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో ఇండియన్ ఎకానమీ అంచనా కంటే కూడా మెరుగ్గా నమోదయ్యింది. దీనికి కారణం చమురు ధరలు తక్కువగా ఉండడం వల్ల ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో ఏడాది ప్రాతిపదికన చూస్తే 7.8%గా నమోదయ్యిందని, పెట్టుబడులు పెద్దగా రావడంతో పాటు సేవల రంగం బాగా ఊపందుకుందని నివేదికలో వివరించింది. ఇదిలా ఉండగా ఈ ఏడాది రెండవ, మూడవ త్రైమాసికంలో వినియోగం పెద్దగా ఉండకపోవచ్చునని అంచనా వేసింది. వివరంగా చెప్పాలంటే ప్రజలు తమ వద్ద ఉన్న డబ్బు విరివిగా లేదా ఉదారంగా ఖర్చు చేయలేరు. దీనికి కారణం పెరిగిన పెట్రోల్ ధరలని వివరించింది. ఇక పెట్రోల్ ధరలు పెరిగితే కుటుంబ ఖర్చులు తగ్గించుకుంటారని గోల్డ్‌మ్యాన్ నివేదికలో పేర్కొంది. అయితే గ్లోబల్ కమాడిటీ ధరలు, ముఖ్యంగా యూరియా ధరలు తగ్గుముఖం పట్టొచ్చు. దీంతో ప్రభుత్వానికి సబ్సిడీ బిల్లు తగ్గొచ్చు. ఒకవైపు చమురు ధరలు తగ్గడం, మరోపక్క ఎరువుల సబ్సిడీ తగ్గితే ప్రభుత్వంపై ఆర్థికపరమైన ఒత్తిడి తగ్గుతుందని గోల్డ్‌మ్యాన్ అంచనా. ఇక ద్రవ్యోల్బణం గురించి ప్రస్తావిస్తూ ముడి చమురు ధరలు తగ్గితే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉండదు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గితే నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుముఖం పడతాయి. దాంతో ద్రవ్యోల్బణం పూర్తిగా అదుపులోకి వస్తుందని గోల్డ్‌మ్యాన్ నివేదికలో పేర్కొంది. ఓ పక్క ఆయిల్ ధరలు తగ్గడం, మరోపక్క విదేశాల నుంచి రెమిటెక్స్ మెరుగుపడితే ఇండియన్ ఎకానమీ మరింత బలపడుతుంది. మొత్తానికి చూస్తే ఇండియా కరెంటు ఖాతా లోటు ఈ సంవత్సరం అంటే 2026లో 0.2% తగ్గి జీడీపీలో 1.1%కి పరిమితం కావచ్చు. అలాగే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో జీడీపీలో 0.7% మిగిలే అవకాశం ఉందని వెల్లడించింది. అయితే వాతావరణంలో మార్పులు లేదా గతంలో పెరిగిన ఇంధన ధరల వల్ల స్వల్పకాలానికి కొన్ని ఇబ్బందులు ఎదురైనా ఈ ఏడాది చివర్లో వినియోగం పెరిగి దేశ ఆర్థిక వ్యవస్థ మరింత పుంజుకుంటుందని
గోల్డ్మన్ సాక్స్ నివేదికలో వివరించింది. మొత్తానికి చూస్తే గోల్డ్మన్ ముందుగా ఈ ఏడాది జీడీపీ 6.5% అంచనా వేసి తర్వాత ఆయిల్ ధరలు తగ్గడంతో 6.8% సవరించింది. మరి ఇక్కడ వరకు అంత పచ్చగా ఉన్నట్లు కనిపించినా దేశ ఆర్థిక వ్యవస్థను పట్టి పీడిస్తున్న అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి కదా అంటున్నారు ఎకనమిస్టులు. ఇక ఇండియన్ ఎకానమీని పట్టి పీడిస్తున్న అంశాల విషయానికొస్తే దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగుల సమస్య, మరోవైపు అప్పులు, మరోపక్క పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం ఇండియన్ జీడీపీ వృద్ధికి అడ్డంకిగా మారాయి. అవేంటో చూద్దాం. ఒకటి, దేశంలోని యువతలో పెరిగిపోతున్న నిరుద్యోగ సమస్య. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఓ తీర్పు గురించి చూద్దాం. ఉన్నత చదువులు చదువుకున్న వారు తక్కువ స్థాయి ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోరాదని తీర్పిచ్చింది. ఉదాహరణకు డిగ్రీ చదువుకున్న స్టూడెంట్ బ్యాంక్ అటెండర్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ఇక బ్యాంక్ అటెండర్ ఉద్యోగానికి కేవలం 10వ తరగతి చదువుకున్న వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని అత్యున్నత న్యాయస్థానం తీర్పిచ్చింది. ఉన్నత చదువు చదువుకున్న విద్యార్థికి చదువుతగ్గ ఉద్యోగం ఇవ్వాలనేది కోర్టు ఉద్దేశంగా కనిపిస్తోంది. వర్కింగ్ ఇండియా 2026 నివేదిక ప్రకారం దేశంలో 67% గ్రాడ్యుయేట్లు నిరుద్యోగులుగా ఉన్నారని, వారి వయస్సు 20 నుంచి 29 సంవత్సరాల లోపు వారే. ఇక వీరంతా చిన్న చితిక ఉద్యోగాలకు దరఖాస్తు చేయలేరు. ఇక గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు లభించకనే వారు చిన్న చితిక ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇక కోర్టు తీర్పుతో వారు చిన్న చిన్న ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోలేని పరిస్థితి. ప్రపంచంలోనే అత్యధిక యువత ఉన్న మన దేశంలోనే నిరుద్యోగుల సంఖ్య భారీ స్థాయిలో ఉంది. వారికి సరిపడ ఉద్యోగ అవకాశాలు లేనేలేవు. ఇక రెండవ అంశం పెరిగిపోతున్న అప్పులు. ఇక ఇండియన్ యూత్ కు ఉద్యోగాలు లేకపోవడంతో అన్సెక్యూర్డ్ లోన్ తీసుకుంటున్నారు. ఇండియన్ హౌస్ హోల్డ్ డెట్ అంటే కుటుంబ అవసరాల కోసం తీసుకునే అప్పులు మన జీడీపీలో 42.5% నుంచి 43% పెరిగిపోయాయి. అయితే ఈ రుణాలు ఇంటి కోసం తీసుకున్నవి ఏమాత్రం కాదు. ఇవి పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డులు, ఆటో లోన్లు లాంటి అవసరాలకు తీసుకుంటున్న రుణాల్లో 55% అన్సెక్యూర్డ్ లోన్లు ఆక్రమించాయి. పెరిగిపోతున్న జీవన వ్యయం కోసం మధ్యతరగతి కుటుంబాలకు చెందిన యువత అధిక వడ్డీ రేట్లకు రుణాలు తీసుకోవాల్సి వస్తోంది. ఇక యువత రుణాలు తీసుకోవడానికి ప్రధాన కారణం ఉద్యోగాలు లేకపోవడం లేదా ఉన్న వేతనాలు తక్కువగా ఉండడం వల్ల అప్పులు చేయాల్సి వస్తోంది. ఇక మూడో అంశం దేశంలో పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం లేదా పెరిగిపోతున్న నిత్యావసర ధరల వల్ల మధ్యతరగతి కుటుంబాలు తమ కనీస అవసరాలను తీర్చుకోలేకపోతోంది. ఇక ధరల పెరుగుదల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక నిత్యావసరాల ధరల విషయానికొస్తే గత 5 ఏళ్లలో పాల ధర 10 రూపాయలు పెరిగింది. ఇక గుడ్ల ధర విషయానికొస్తే గత 5 ఏళ్ల కాలంలో 35% పెరిగాయి. ఇక మందుల ధర విషయానికొస్తే ఏడాదికి 14%. ఎడ్యుకేషన్ విషయానికొస్తే పిల్లల చదువును తీసుకుంటే గత 6 ఏళ్లలో ఫీజులు రెట్టింపయ్యాయి. ఇక డాలర్ మారకంతో రూపాయిని చూస్తే గత 5 ఏళ్లలో 30% క్షీణించింది. మరి ధరలు ఇంత దారుణంగా పెరుగుతుంటే దానికి తగ్గట్టు వేతనాలు పెరిగాయా అంటే లేనే లేదని చెప్పుకోవాల్సిందే. మరి ఒకవైపు ఇండియా వృద్ధి రేట్లు దూసుకుపోతోందని విదేశీ బ్యాంకులు ఒకవైపు ఇండియాను పొగుడుతుంటే అసలు వాస్తవాలు మాత్రం ఇవే. దేశంలో యువత నిరుద్యోగంతో సతమతమవుతున్నాయి. వేరే దిక్కులేక ఎన్బిఎఫ్సిల నుంచి ఎక్కువ వడ్డీకి రుణాలు తీసుకుంటున్నాయి. మరోపక్క నిత్యావసర ధరలు పెరిగినట్టు వేతనాలు పెరగడం లేదు. ఇవి పచ్చి వాస్తవాలు. ఇవే మన జీడీపీలో జోరుకు కళ్ళెం వేస్తున్నాయి. మరి కేంద్ర ప్రభుత్వం ఈ బర్నింగ్ ఇష్యూలపై ఫోకస్ పెడతాయో లేదో అనేది కాలమే చెప్పాలి.